జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ స్వాగతం ఓ జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగ ఈ బలిలో రక్షణ పొందగ ఈ బలిలో స్వాగతం ఓ జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమా. పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు. మొదటి పట్టణం యెషయా గ్రంథం నుంచి, సువార్త పట్టణం మత్తయి రాసినటువంటి సువార్త నుంచి తీసుకొనబడినది. ఈ పట్టణాలలో ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన వచ్చేటప్పుడు జరిగేటువంటి మేలుల గురించి ప్రస్తావించటం చదువుకుంటున్నాం. ప్రస్తుతం మనం అందరం కూడాను ఆగమన కాలంలో ఉన్నాం. ఆగమన కాలం అంటే నిరీక్షించే కాలం అని, రాకడ సమయం అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. ప్రభు వస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఆయత్తపడే కాలం, సిద్ధపడే కాలం. ఆయన వస్తున్నారు మనకు మంచి చేయటానికి, ఆయనను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ ఆగమన కాలంలో మనం దీపాలను వెలిగిస్తూ ఉంటాం, జ్యోతులను వెలిగిస్తూ ఉంటాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ వారం, మొదటి వారం నిరీక్షణ అనేటువంటి అంశం నుంచి ధ్యానం చేస్తూ క్యాండిల్ ఆఫ్ హోప్, ఆశా జ్యోతి అని, నిరీక్షణ జ్యోతి అని ఈ వారంలో క్యాండిల్ వెలిగించడం జరుగుతుంది. దానికి సారూప్యంగానే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జ్యోతిని వెలిగించుకుంటూ దివ్య బలి పూజలో ముందడుగు వేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు వస్తున్నారు, ఆయనను స్వీకరించాలి. యోగ్యత, సంసిద్ధత అనేది అవసరం. సిద్ధపడే తరుణంలో మనలో ఉన్న లోటుపాట్లను జ్ఞాపకం చేసుకొని చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలోకి చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని దాని పతన స్థితి నుండి విముక్తి చేయుటకు మీ ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారి ఆగమనము కొరకు భక్తి శ్రద్ధలతో నిరీక్షిస్తున్న మాకు నిజమైన స్వాతంత్ర్యమును బహుమానముగా పొందు భాగ్యమును దయచేయుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రజలు సంపన్నులగుదురు. మొదటి పఠనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు
మరియు 23వ వచనము నుంచి 26వ వచనము వరకు. యెరూషలేము వాసులారా, మీరిక విలిపింపనక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభు మేము కష్టములు పాలు చేయును, కానీ ఆయన మీకు మరుగు కాడు. మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరి మార్గమున నడుపుడు అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినము మీ పశువుల మందలు విశాలమైన పచ్చిక పట్టణములో మేయును. మీ పొలములు దున్ను ఎద్దులు గాడిదలను మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువులు పట్టణములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినములు సూర్యప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభు తన ప్రజల గాయములకు కట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనము. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 1వ వచనము మరియు 5 నుంచి 8 వరకు వచనములు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థన మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెలా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. యేసు తన 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగానే వసగుడు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము గల యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ త్రియేక దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము ఆగమన కాలంలోని మొదటి శనివారంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఈనాటి ధ్యానాంశాలను పరిశీలిస్తే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనంలో చదువుకుంటున్నట్లుగా, ఇదిగో మీ రక్షణము మీ వద్దకు వచ్చుచున్నది. రక్షణము వచ్చుచున్నది, రక్షకుడు వస్తున్నారు అని ఈనాటి పట్టణాల్లో దాగి ఉన్నటువంటి సారాంశం. ఆగమన కాలపు మొదటి శనివారం, ఆగమన కాలము, దీనికి 2 కోణాల్లో మనం ధ్యానం చేయాలి. క్రీస్తుకు పూర్వము ఆగమన కాలం యొక్క భావం, నేటి రోజుల్లో ఉన్నటువంటి భావం తెలుసుకోవాలి. క్రీస్తుకు పూర్వం క్రీస్తు రాకడ కోసం, రక్షకుని కోసం, విమోచకుని కోసం ఎదురుచూపులు. ఆగమనం, ఆ రక్షకుని యొక్క రాకడ, ఆగమనము, అరుదించి రావటం, వేంచేసి రావటం, ఆయన వస్తున్నారు. అదే ఈనాటి మొదటి పట్టణంలో చదువుకున్నాము, సువార్త పట్టణంలో కూడా చదువుకున్నాం. ఈనాటి పట్టణాల సారాంశం కూడా అదే. ఇదిగో మీ రక్షణము మీ వద్దకు వస్తూ ఉంది, రక్షకుడు వస్తున్నారు మీ దగ్గరికి అనేటువంటి విధముగా ఆనాడు క్రీస్తు ప్రభు యొక్క జననానికి సిద్ధపడుతున్నటువంటి అర్థం వచ్చే విధంగా ఆగమన కాలపు భావం దాగి ఉన్నది. మరి నేటి రోజుల్లో క్రీస్తు ప్రభుని యొక్క 2వ రాకడ, దానినే పరూసియ అని అంటారు. వేరే భాషలో పరూసియ అంటే సెకండ్ కమింగ్, 2వ రాకడ. క్రీస్తుకు పూర్వము ఇందాక చెప్పినట్లుగానే క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఆయనే రక్షకుడు. చూస్తున్నాము బైబిల్ గ్రంథం చదువుతున్నట్లుగా, ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విమోచించును, వారి పాపముల నుంచి రక్షించును. రక్షించేవాడు రక్షకుడు. ఆయన తీసుకొచ్చేది రక్షణ. ఆ రక్షణ మీ వద్దకు వస్తుందంటే రక్షకుడు వస్తున్నారు అని దానిలో ఉన్నటువంటి అంతరార్థం దాగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమ కాండంలో 3వ అధ్యాయము 7 నుంచి 8 వరకు చదువుకుంటే దేవుడు మోషేతో మాట్లాడటం చూస్తున్నాం. ఐగుప్తులో నా ప్రజలు అనుభవించు బాధలను కన్నులారా చూసి తిని వారిని విడిపించడానికి నేను దిగి వస్తున్నాను అని అర్థం వచ్చే విధంగా అక్కడ బైబిల్ గ్రంథం మనం చదువుకుంటే, ఒకసారి నిర్గమ కాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుంటే, అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచితిని. దాసాధ్యక్షుని బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవి వింటిని. వారు పడు పాట్లు గుర్తించితిని. ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనాడు దేవుడు ఎన్నిక చేసినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ఇచ్చిన మాట తప్పిన కారణంగా బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ బానిస భూమిలో ఐగుప్తులో ఆ ప్రజలు పడుతున్న శ్రమలు చూశారు ఆయన. మన జీవితాల్లో కూడా ఉన్న శ్రమలను, కష్టాలను, శోధనలను, శ్రమలను అన్నింటిని ఆయన చూస్తున్నారు. ఆయన కంటికి ఏది కూడా మరుగై ఉండదో, ఆయన కంటికి ప్రతిది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన చూస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి ఆయన వస్తున్నారు.
అలా రక్షకుని పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశారు. విడిపించే వాణిని, విమోచకుని, రక్షకుని పంపిస్తానన్నారు. ఆయన ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి, విడిపించడానికి దిగొచ్చారు. ఈ రోజుల్లో క్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా రక్షిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాముకు అతని సంతతికి వాగ్దానం చేశారు ఆయన, రక్షకుని పంపిస్తాను అని. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరంలో మనందరం కూడా విడిపించడానికి రక్షకుని పంపిస్తున్నారు అనేది నిజం. ఇదే వాక్యాన్ని మరియమాత స్తుతి గీతంలో చదువుకుంటున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 54 నుంచి 55 వరకు చదువుకుంటే అక్కడ మనము ఈ వాక్యాన్ని చదవగలుగుతాము. లూకా సువార్త 1వ అధ్యాయము 54, 55 వచనములు. తమ పితామహులకు అబ్రహాముకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారం ఆయన వాగ్దానం చేశారు. అబ్రహాముకు అతని సంతానానికి ఒక వాగ్దానం చేశారు. ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఆశీర్వదిస్తానని, సహాయం చేస్తారని వాగ్దానం చేశారు. ఆయన తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని అనుసరిస్తూ ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఆయన ఆడిన మాట తప్పేవాడు కాడు, ఇచ్చిన మాటను తప్పేవాడు కాడు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తన వాగ్దానాన్ని అనుసరించి చదవండి. తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలుకు సహాయము చేసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేస్తారు ఏమని? కనికరం చూపిస్తానని. ఎవరికి? ఇజ్రాయేలులకి. ఇజ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. నేటి రోజులు మనందరికీ కూడాను సహాయం చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అనుసరించి ఆయన మనలను ఎల్లప్పుడూ కూడాను కాపాడుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో కూడాను ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను కాపాడటానికి ఆయన దిగి వచ్చారంటే ఇజ్రాయేలీల గొప్పతనం ఉండబట్టి కాదు, ఇజ్రాయేలీలు ఏదో చేశారని, వాళ్ళు ఏదో ఘనకార్యం చేశారని వాళ్ళని రక్షించడానికి ఆయన దిగిరాల. ఆయన ఇచ్చిన ఆ రక్షణ, ఆ విడుదల, ఆ ఆశీర్వాదం ఆయన కృపానుగ్రహము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలను, నేటి రోజుల్లో మనలను దేవుడు విడిపిస్తున్నారు అంటే, రక్షిస్తున్నారంటే అది కేవలం ఆయన కనికరం బట్టి. ఈ కనికరమును మన పితామహులకు అబ్రహామునకు అతని సంతానానికి వాగ్దానం చేశారు. తన వాగ్దానం అనుసరించి ఆయన కనికరం వలన మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో చదువుకుంటున్నాం. 2వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుంటే అక్కడ మనకు కనబడుతున్న వాక్యము. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 8, 9 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు ఇట ఏమీయునూ లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. మనం పొందుకున్నటువంటి రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి అనుగ్రహం. తన కనికరం బట్టి మనం రక్షింపబడ్డాం, కానీ మనం ఏదో చేసామని కాదు, మనం స్వయంకృతం కాదు అని చెప్పి అంటున్నారు. స్వయంకృతం అంటే సొంతంగా మనం చేసేది, మనం చేసిన పనులను బట్టి కాదు మనకి రక్షణ. ఆయన కనికరం బట్టి, ఆయన దయాగుణం బట్టి ఆయన వాగ్దానం చేశారు కనికరం చూపుతానని. ఆ కనికరం బట్టి మనము దేవుని ఎదుట నీతిమంతులం అవుతున్నాం. ఆయన కనికరం బట్టి మనం దేవుని వల్ల రక్షింపబడుతున్నాం. అందువల్ల మనము గొప్పలు చెప్పుకునే హక్కు లేదు. పౌలు గారు అదే అంటారు, గొప్పలు ఎవరైనా చెప్పదలుచుకుంటే క్రీస్తు గురించి గొప్పలు చెప్పాలి, అందులోనూ ఆయన శిలువ మరణం గురించి గొప్పలు చెప్పాలి. అంతేకాని ఎవరు కూడాను వారి గురించి వారు గొప్పలు చెప్పుకునే హక్కు లేదు అని పౌలు గారు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి మొదటి పట్టణం మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే అక్కడ ఆ పరిశుద్ధ గ్రంథ పట్టణానికి ఒక హెడ్డింగ్ పెట్టారు. ఏంటది? ప్రజలు సంపన్నులగుదురు. సంపన్నులు, సంపద కలిగిన వాళ్ళు. ఏం సంపద? ఆయన ఇచ్చే సంపద ఏమిటది? మనం అనుకునే రీతిలో
ఆర్థికపరమైన సంపదలు కాదు, ఆస్తి పాస్తులు కాదు. ఆయన ఇచ్చే సంపద వేరే విధంగా ఉంటుంది. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా తిండి పెడతారు. ఆయన ఆకలి తీర్చి కడుపు నిండా భోజనం పెడతారు. అది ఒక సంపద. ఇక్కడ ఆకలి శారీరకమైన ఆకలే కాదు, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆకలి కూడా. మనం చదువుకుంటున్నట్లుగా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టారు, 7,000 మందికి కూడా భోజనం పెట్టారు, కడుపు నిండా తిండి పెట్టారు. రక్షకుడు వచ్చే రోజుల్లో అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. తినటానికి కడుపు నిండా తిండి ఉంటుంది, తాగటానికి కడుపు నిండా నీళ్లు దొరుకుతాయని మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఇదే విషయాన్ని కీర్తనకారుడు కూడా 23వ కీర్తన 1వ వచనం చదువుకుంటున్నట్లుగా, యావే నా కాపరి, ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువ లేదు అంటున్నారు. 145వ కీర్తన 15వ వచనం మనం చదువుకున్నట్లుగా, ప్రతి ప్రాణియు ఆకలితో ఉన్నప్పుడు నీ వైపు కన్నులెత్తి చూస్తే అప్పుడు నీవు నీ పిడికిలిని విప్పి వాటికి కడుపు నిండా తిండి పెడతావు. ఇది అసలు సిస్సలైనటువంటి సంపద. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం సంపద. ఎన్ని సంపదలు ఉన్నాయో ఉపయోగం? ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టే ఉదార గుణం మనలో లేకపోతే ఆ సంపదల వల్ల ఏం ఉపయోగం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక సంపద స్వస్థత. స్వస్థతను పొందుకోవటంలో సంపన్నులు కావటం అంటే వ్యాధి బాధల నుంచి విముక్తి పొందుకొని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా కావటానికి మించిన స్వస్థత ఇంకొకటి లేదు, అంతకు మించిన సంపద ఇంకొకటి లేదు. పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, ఆరోగ్యమే మహాబలం, ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం అంటే సంపద. అసలు సంపద ఆరోగ్యం. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా అనుభవించే ఆరోగ్యం లేకపోతే ఏం ఉపయోగం? ఆయన ఇచ్చే సంపద ఆరోగ్యం అనే సంపద. అందుకే దేవునికి, మన ప్రభువుకి పేరు కూడా యెహోవా రఫా, స్వస్థపరచువాడు. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుంటే అక్కడ కూడా ఇదే చదువుకుంటున్నాం. మన గాయములకు కట్టు కడతారని, స్వస్థతనిస్తారని చెప్పి చదువుకుంటున్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లుగా, మీకు ఉపశమనం కలిగించు యావేను నేనే. ఈరోజు మొదటి పట్టణం కూడా ఆయన అంటున్నారు, చివరి వచనం చదువుకున్నట్లయితే, మీకు గాయములు మానును, మీ గాయములకు కట్టు కట్టుదును, వారి దెబ్బలు నయం చేయుదును. 26వ వచనం మనం చదువుకుంటున్నట్లుగా, ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది అసలు సిస్సలైనటువంటి సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకొక సంపద, బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ఆయన వస్తున్నారు. బందీలుగా అంటే ఇక్కడ శారీరక పరంగా బంధింపబడటం, ఆధ్యాత్మికంగా మానసికంగా బంధింపబడటం చూస్తున్నాం. శారీరకపరమైనటువంటి బాధలతో బంధింపబడి స్వాతంత్రం లేక, స్వేచ్ఛ లేక, తిరిగే ఓపిక లేక మంచాన పడి కదలలేని స్థితిలో అనేక మంది ఉన్నారు ప్రభు ఉన్న రోజుల్లో. వాళ్ళలో చాలామందికి ఆయన శరణు వేడు వారందరికీ ఆయన దీవెన. ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత కోసం అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీవించబడ్డారు. 4 మోసుకొని వచ్చినటువంటి పక్షవాత రోగికి స్వస్థత, బెత్సైదా కొలం దగ్గర పడినటువంటి వానికి స్వస్థత, కుష్టు వానికి స్వస్థత, కదలలేని వ్యక్తికి, కదలేని స్థితిలో బంధింపబడి ఉన్నటువంటి పక్షవాత రోగులకు స్వస్థత. అంతకు మించిన ఆస్తి ఇంకోటి ఏముంది? తన శిష్యులైనటువంటి అపోస్తుల ద్వారా కూడాను స్వస్థత చాలామందికి ఇచ్చారు దేవుడు. శారీరకపరమైన స్వస్థత, ఆధ్యాత్మికపరమైన స్వస్థత, అజ్ఞానము తొలగిపోయి జ్ఞానమును పొందుకోవటం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ కూడా మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియజేయటకు ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో ఉండి బాధలు పడే వాళ్ళకి అర్థమవుతుంది ఆ విడుదల యొక్క ప్రాముఖ్యత. అటువంటి విడుదలను ఇవ్వడానికి ఆయన వస్తున్నానన్నారు. ఇంకొక సంపన్నత ఏంటంటే
కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు. జీవితంలో ఆటుపోటులని సహజం. కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటారు, బయటకు రాగలుగుతారు. కొంతమంది కృంగుబాటుకు గురి అయిపోయి బయటకు రాలేని స్థితిలో ఉండి బాధపడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వారికి ఉత్సాహం పుట్టించుటకు ఆయన వస్తున్నారు. కృంగిపోయిన వారికి ధైర్యం ఇవ్వటానికి, ఉత్సాహం పుట్టించడానికి ఆయన వస్తున్నారని యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చే ఇంకొక సంపద, న్యాయమును నెలకొల్పి న్యాయమును వర్ధిల చేస్తారంట. అన్యాయంగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనేక కారణాల వల్ల అన్యాయానికి గురైపోయి బాధలు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. ఆ విధంగా అన్యాయానికి బలైపోయిన వారికి న్యాయం జరిపించడానికి ఆయన వస్తున్నాడు. న్యాయమును నెలకొల్పడానికి వస్తున్నారు. న్యాయమును వర్ధిల చేయడానికి ఆయన వస్తున్నారు. అసలైన సంపద అంటే అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వస్తున్నానని చెప్పి అక్కడ మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన కుమారుని రక్షించడానికి, రక్షణ ఒక సంపద. లోకం రక్షించడానికి వచ్చారు ఆయన, లోక రక్షకుడిగా వచ్చారు. రక్షకుడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటున్నట్లుగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని లోకానికి పంపెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకు అట్లు చేశాను. నిత్య జీవితం అనే సంపద, జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్పి అంటున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో. ఇవి దేవుడిచ్చే సంపదలు అంటే. అంతేగాని ఆర్థిక పరంగా ఆస్తిపాస్తుల విషయంలో బలపరుస్తానని కాదు. అక్కడ ఆధ్యాత్మికంగా ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఒకే రీతిగా ఉండవు అని చెప్పి మనం బైబిల్లో చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి సంపదలు ఇవ్వటానికి రక్షకుడు వస్తున్నాడు అని మొదటి పట్టణంలో చదువుకున్నాం. ఆ రక్షకుడు వచ్చారు. అవన్నీ కూడాను క్రీస్తు ప్రభువులో నెరవేరినాయి. ఇవి క్రీస్తు పూర్వం జరిగింది, క్రీస్తు ప్రభులో ఇవన్నీ కూడాను జరిగినాయి. ఎంతోమందికి ఎన్నో మేలులు పూర్వ నిబంధనలో క్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా నూతన నిబంధనలో నెరవేరినాయి. ప్రభువే స్వయంగా ఆ మాట అంటున్నారు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే అక్కడ కనబడుతూ ఉంది. లూకాసు సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేఖనం నెరవేరిందంటే దాని ముందు చదువుకుంటే ఇప్పుడు దాకా మనం చదువుకున్న ఆ సంపదలు అవన్నీ కూడా ఆయన ద్వారా నెరవేరబోతున్నవని, అందు నిమిత్తం ఆయన అభిషేకించబడ్డారని, ఆయన అభిషేకించబడతారన్న వాగ్దానం నెరవేరిందని ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ఈ మేలులన్నీ కూడా ఆయన చేశారు. ఆయన ఇవన్నీ చేస్తారు అని చెప్పినట్టుగా చేశారు. ఇదే విషయాన్ని మనము అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో పేతురు తన ప్రసంగంలో చెబుతున్న మాట, పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడకు యేసును ఎట్లు అభిషేకించిననిదనియు మీకు తెలియను. ఆయన ఎంతటను పర్యటించుచు మేలులు చేయుచుచు పిశాచి శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంతటను పర్యటించుచు మేలులు చేశారు. ఆ మేలు చేయటానికి రక్షకుడు వచ్చారు. ఆ రక్షకుడు క్రీస్తు ప్రభు. ఆయన వచ్చారు, ఆ మేలులు చేశారు. దాని గురించి పేతురు గారు మరొకసారి దృఢంగా చెబుతున్నారు, దృఢపరుస్తున్నారు. ఆయన వచ్చారు, పరిసర ప్రాంతాలన్నీ తిరిగారు, ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ మేలు చేశారు. ఆయన అంతటిని పర్యటించుచు మేలు చేస్తూ ఆయన పర్యటించారనే వాక్యాన్ని మనము
చదువుకుంటున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఇవన్నీ కూడా ఆగమన కాలంలో ఆయన యొక్క రాకడ సమయంలో ఉన్న దాని గురించి, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందని దానికి నిదర్శనంగా ఉన్నాయి. మరి ఆగమన కాలము, నేటి రోజుల్లో ఆగమన కాలం యొక్క భావం ఏంటి? ప్రభు యొక్క రాకడ. మొదటి రాకడ ఆయన జన్మదినము కోసము, ఆయన సాన్నిధ్యం కోసం, ఆయన మన మధ్య ఉండేదాని కోసం ఇమ్మానుయేలుగా వచ్చినారు, దానికి సారూప్యంగా ఉంటే, రెండవది నేటి రోజుల్లో ఆయన యొక్క ఆగమనం, రాజుగా రాబోతున్నాడు ఆయన, తీర్పరిగా రాబోతున్నాడు ఆయన, సర్వాధికారం చేతపట్టుకొని తీర్పు చేయడానికి వస్తున్నాడు ఆయన, దయా కనికరం కలిగిన రాజుగా వస్తున్నాడు ఆయన. దీనిని పరూసి అంటాం. పరూసి అంటే సెకండ్ కమింగ్, రెండవ రాకడ. ఈ రెండవ రాకడ ప్రభు మహిమతోనూ వైభవంతోనూ తన దూతలతో తిరిగి వస్తారు, అధికారం చేతపట్టుకొని వస్తారు. ఇది నిజం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తీర్పును ఆయన ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది ఒక్కసారి ధ్యానం చేస్తే, అష్టభాగ్యాలను ఆధారంగా చేసుకొని, 10 ఆజ్ఞలను ఆధారం చేసుకొని, తన బోధన సారాంశాన్ని ఆధారంగా చేసుకొని తీర్పుని ఇవ్వబోతూ ఉన్నారు. అష్టభాగ్యాలు మనకందరూ తెలుసు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. ఆయన ఎదుట సాగిలపడి, ఆయన మీద ఆధారపడి, ఆత్మీయంగా ఆయన మీద ఆధారపడి జీవించిన ప్రజలందరినీ ధన్యులను చేయటానికి ఆయన వస్తున్నారు. శోకార్తులు ధన్యులు, శోకము కలిగి బాధపడుతున్న వారిని ఓదార్చడానికి ఆయన వస్తున్నారు. తగ్గింపు స్వభావం కలిగి వినమ్రత కలిగినటువంటి వారిని ధన్యులను చేయడానికి ఆయన వస్తున్నారు. వినమ్రత, గర్వం లేకుండా, డంబాలు పలుకోకుండా, తమకు కలిగినదంతా కూడా దేవుడే ఇచ్చారని గుర్తించి వినమ్రత, వినయం, విధేయత కలిగి జీవించిన వాళ్ళను ఉద్ధరించడానికి ఆయన వస్తున్నారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారికి వారి యొక్క ఆకలిని తీర్చడానికి ఆయన వస్తున్నారు. నీతి నిమిత్తం బ్రతికి అష్టకష్టాలు పడి న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన వారికి న్యాయం చేయటానికి ఆయన వస్తున్నారు. మనలో దయామయులుగా ఉన్న వారందరికీ కూడాను ఆయన ఒక దయామయుడిగా, దయాపూరితుడైన ప్రభువుగా బహుమానం ఇవ్వటానికి వస్తున్నారు ఆయన. అదేవిధంగా హృదయశుద్ధి, ఈ లోకంలో జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క మాటలకు అనుగుణంగా జీవిస్తూ పరిశుద్ధమైన బ్రతికిన వారికి ఆయన తన దర్శనాన్ని ఇవ్వటానికి వస్తున్నారు. తనను తాను ఒక రాజుగా, ఒక తీర్పరిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దయామయుడైన ప్రభువుగా, ఒక శాంతి స్థాపకుడైనటువంటి రాజుగా, శాంతికరుడైన రాజుగా తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, వారిని ఉద్ధరించడానికి తిరిగి వస్తున్నారు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ధర్మార్థము హింసితులు ధన్యులు. ధర్మం కోసం, న్యాయం కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాల హింసలు వస్తాయి. ఇది నిజం. మంచికి చెడుకు మధ్య వైరం ఉన్నట్టుగా ధర్మానికి అధర్మానికి వైరం ఉంటుంది. ధర్మార్థము జీవిస్తూ హింసించబడిన వాళ్లకు ఆయన వారిని ధన్యులను చేయడానికి ఆయన వస్తున్నారు. ఇవన్నీ కూడా నిజాలు. వీటిలో ఏ లక్షణం మనలో ఉంది? మనం దీనాత్మ కలిగి జీవిస్తున్నామా? శోకాత్మకంగా ఉంటున్నామా? వినమ్రులుగా ఉంటున్నామా? ఆకలి దప్పులు గడ్డ బిడ్డలుగా ఉంటున్నామా? దయామయులుగా ఉంటున్నామా? మరి హృదయశుద్ధి గల వారిగా ఉంటున్నామా? శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామా? లేదంటే ధర్మం కోసం, నీతి కోసం న్యాయంగా నిలబడుతున్నామా? వీటి కోణంలో ఆయన మనల్ని బహుకరించబోతున్నారు. ఇది నిజం. ఇది ముమ్మాటికి నిజం. ఆయన త్వరలోనే వస్తున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనము మనందరికీ ఒక హెచ్చరికగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం మనల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని వస్తున్నారు, త్వరలోనే వస్తున్నారు, న్యాయం చేస్తారు మీతో చెప్పుచున్నాను. చదవండి. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసము గల వారిని చూడగలుగునా? ఇది విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్తున్నారు, త్వరలోనే వస్తున్నారు, బహుమానం ఇవ్వబోతున్నారు, న్యాయం చేయబోతున్నారు. ఇవన్నీ నిజం, ముమ్మాటికి నిజం.
మరి మనలో ఎంతమందికి నిజంగా ఇటువంటి విశ్వాసం ఉంది? ఆయన అంటున్నారు, మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంతమందిలో నిజంగా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడగలను? ఎంతమంది ఇటువంటి విశ్వాసం కలిగి ఈ లక్షణాలు కలిగి జీవిస్తారో అసలు ఎవరు నేను చూడగలనా? నేను అది సాధ్యమేనా అనేటువంటి విధంగా ప్రభు మనలను పరిశీలించుకోమని చెప్పి కోరుతున్నారు, మనకు సవాలు విసురుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంలో మనం ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ప్రభు యందు ఆశ కలిగి బ్రతుకుతున్నామో విశ్వాసం పెంపొందింపజేయమని కూడా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ప్రభుని కనికరంను గూర్చి నేటి పట్టణాలు ప్రత్యేకించి సువార్త పట్టణం చదువుకుంటున్నాం. ఆ దయామయుడైన ప్రభువు, క్రీస్తు ప్రభువు, ఆయన యొక్క కృప కనికరం మీకు అందరికీ నిండుగా మెండుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి గర్భములో నీవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భములో నీవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముకురంధ్రములో ప్రాణవాయువుది జీవముని చిన్న తండ్రి నీవే. ముకురంధ్రములో ప్రాణవాయువుది జీవముని చిన్న తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ఎలైనా ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి మీకు ఎడతెగక సమర్పించబడునుగాక. తద్వారా ఈ పరమరహస్యమందు మీరు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి ఎగినట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వారు ప్రథమ ఆగమనమున దీన నరరూపం ధరించి మీరు ఆది యందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచరి. పునరాగమమున వారు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనంతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. అర్పణ కార్యక్రమంలో అడుగుపెడుతున్న మనము ఈనాటి పూజా బలులు సమర్పిస్తున్న వారిని కూడాను తండ్రి దేవునికి సమర్పించి ప్రభువు మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించబడాలని చెప్పి మనము కూడా బలి పూజలు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. వారు పాటుబడుటకు
ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజెఫ్ గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నేర్పిన పరలోక జపాన్ని చెప్పే సందర్భంలో మరొక్కసారి పూజలో పాల్గొంటున్న మనందరి తలంపులు, ప్రత్యేకించి ఎవరెవరైతే పూజలు సమర్పించమని ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారి తలంపులు జతపరుస్తూ పరలోక ప్రార్థనను పరలోక తండ్రికి సమర్పించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. వరం చేసుక్రీస్తు మేము లోకని మీ శరీరం రక్తం మాకు తీర్పుగా ఖండనగా ఉండక, మీ కనికరం బట్టి మా అందరి ఆత్మ శరీరములకు భద్రతగా ఔషధంగా ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరం గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు క్రీస్తు ప్రభువు. నేటి సువార్తలు చదువుకున్నట్లుగా కాపరి లేని మందవలె ఉన్న గొర్రెలను చూసి కడుపు తరుగుకొని పోయిన కరుణామయుడు, నీ స్థితి చూసి నా స్థితి చూసి కడుపు తరుగుకొని పోయేటువంటి కరుణామయుడు. ఈ ప్రభు విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడనుగాక. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. సరిత సరిత మపద గమనిపా, నిసగ సగమ గమప సాని పామా. పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించి తరుణమిది. జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది, వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రీ సభ పునీత క్వాన్ డియేగో గారి పండుగను కొనియాడుతూ ఉంది. ఆ పునీతుడి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కరుణామైన దీవెనలు ఆశీర్వాదాలు మీకు అందరికీ నిండుగా మెండుగా లభించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారంగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారం దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గుణదల శిఖరిన వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే. గుణదల శిఖరిన వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే. భక్తుల హృదయలో మాతగా నిలచే, భక్తుల హృదయలో మాతగా నిలచే. గుణదల మాత సద్గుణదాత, గుణదల మాత సద్గుణదాత. గుణదల శిఖరిన వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే. గుణదల శిఖరిన వెలసిన మాత. దేవుని జన్మకు ద్వారము నీవే, తండ్రిని చేరగా అండవు నీవే. దేవుని జన్మకు ద్వారము నీవే, తండ్రిని చేరగా అండవు నీవే. ధరణిలో ధన్యత చెందిన మాత, అమ్మా మరియమ్మా. ధరణిలో ధన్యత చెందిన మాత, ప్రియమున మమ్ముల కావుమ తల్లి, ప్రియమున మమ్ముల కావుమ తల్లి. గుణదల శిఖరిన వెలసిన మాత, గుణగణ